వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విఠోబా క్రియేషన్స్. అక్షయ తృతీయ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీ సమేతంగా పూజిస్తే జీవితంలోని అన్ని రకాల సంక్షోభాలు తొలగిపోయి ఆర్థికంగా లాభపడే అవకాశాలున్నాయి. లక్ష్మీదేవికి శ్రీఫలం అంటే కొబ్బరికాయ చాలా ఇష్టం. అందుకే అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజించే ముందు కలశాన్ని ఏర్పాటు చేసి పూజిస్తారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. హిందూ మతంలో అక్షయ తృతీయ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ నాడు జరుపుకుంటారు. అంతేకాదు, అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవికి సమర్పించవలసిన వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి తెలుపు రంగు ఆహారాన్ని అందించండి. లక్ష్మీదేవికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం. తామర పువ్వుని సమర్పించండి. అంతేకాదు, బెల్లం, పాలు, నెయ్యితో వండిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించండి. తామర గింజలు పూజకు పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. లక్ష్మీదేవికి సమర్పిస్తే తన భక్తుల కోరికలను తీరుస్తుంది. అంతేకాదు, లక్ష్మీదేవికి పాయసం కూడా సమర్పించవచ్చు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. అందుచేత తాంబూలం సమర్పించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. తన భక్తుల ఇంట సుఖ సంతోషాలను, సిరి సంపదలను అనుగ్రహిస్తుంది. అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులను సమర్పిస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలై భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తుంది. ఇంట్లో ఆనందం, సంతోషం, జీవితంలో ఒక్కోసారి ఏర్పడే కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.